వెల్కమ్ టు క్రిప్టో డీసెంట్రలైజ్డ్ వరల్డ్. ముఖ్య గమనిక, దయచేసి గమనించగలరు. మేము మా ఛానల్లో బిజినెస్ ప్లాన్ మాత్రమే తెలియజేస్తాము. ఇందులో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీ నిర్ణయం. ఈ బిజినెస్ ప్లాన్లో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మీదే బాధ్యత. మా ఛానల్కి మీ ఇన్వెస్ట్మెంట్తో ఎటువంటి సంబంధం లేదు. ఇందులో ప్రాఫిట్ వచ్చినా మీరే తీసుకుంటారు, ఒకవేళ లాస్ వచ్చినా మీదే బాధ్యత. లైన్ షేర్ అనే బిజినెస్ ప్లాన్ గురించి మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ లైన్ షేర్ అనేది మనకు జూలై 15న మనకి వరల్డ్ వైడ్ లాంచ్ కావడం జరిగిందనమాట. లైన్ షేర్ అనే బిజినెస్ ప్లాన్లోకి తీసుకుంటే ముఖ్యంగా మనకు ఎథీరియం కాయిన్, లైక్ బిట్ కాయిన్ లాగా ఎథీరియం కాయిన్ అనే కాయిన్ ద్వారా మనకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ వాడే టెక్నాలజీ బ్లాక్ చైన్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా మనకి రన్ అవుతుంది. ఓవరాల్గా ఇక్కడ మనం బ్లాక్ చైన్ అని వాడుతున్నాము. బ్లాక్ చైన్ అంటే మనకి ఒక లెడ్జర్ రిపోర్ట్ని ప్రాపర్ రికార్డ్స్లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని సేఫ్గా సెక్యూర్డ్గా సేవ్ చేసి ఉంచటం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే గిన ఎలా మనకి డేటా స్టోర్ అవుతుంది అంటే, ఒక లెడ్జర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ క్రియేట్ అయినాయి. ఈ నెంబర్ ఆఫ్ లెడ్జర్స్కి అనదర్ న్యూ లెడ్జర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక న్యూ పర్సన్ కింద ఎవరైనా జాయిన్ అయితే ఆ పర్సన్కి సంబంధించిన ఎంటైర్ డేటా ఒక బ్లాక్ రూపంలో స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన డేటా ప్రీవియస్ లెడ్జర్స్కి, ప్రీవియస్ బ్లాక్స్కి ఎడిషన్ అవుతుంది. అండ్ అనదర్ న్యూ పర్సన్ వచ్చినప్పుడు అనదర్ బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ లెడ్జర్కి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ అయ్యి ఈ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేది రికార్డ్ ఫైల్గా మనకి సేఫ్గా, చాలా స్ట్రాంగ్గా, సెక్యూర్డ్గా స్టోర్ కావడం జరుగుతుందన్నమాట ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో. ఇక్కడ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎక్కడ వాడుతున్నాము అంటే, పర్టికులర్గా చెప్పాలంటే క్రిప్టో ట్రేడింగ్లో, క్రిప్టో కరెన్సీలో మనము బ్లాక్ చైన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ తీసుకుంటే కన్నా మనకి నెంబర్ ఆఫ్ గ్రిడ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక సర్వర్ టు సర్వర్, సిస్టమ్ టు సిస్టమ్ కనెక్ట్ అయ్యి నెంబర్ ఆఫ్ గ్రిడ్స్గా కనెక్ట్ అయ్యి మనకి బ్లాక్ చైన్ అనేది ఆపరేట్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది చాలా సెక్యూర్డ్గా అండ్ హ్యాక్ కాకుండా అవకాశం లేకుండా ఉంటుంది. అంటే ఎటువంటి మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట. ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది మనకి ఈ లైన్ షేర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే మనకి ఏదైతే ఒక కోడ్ ఉంటుందో ఆ కోడ్ని ఒక అల్గారిథం లాగా డిఫైన్ చేస్తారు. వన్స్ ఈ అల్గారిథం అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉంటుందో ఈ ఇన్స్ట్రక్షన్ని ఒక రిటర్న్ ఫార్మేట్లో ఒక అల్గారిథం లాగా డిజైన్ చేసి దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో నెంబర్ ఆఫ్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో, అంటే పర్సన్ టు పర్సన్ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఈ ట్రాన్సాక్షన్ మొత్తము క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ కావడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ జరిగిన నోట్ కూడా, అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ స్మార్ట్ కాంట్రాక్ట్లో క్లియర్గా విత్ టర్మ్స్తో, మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఆ అల్గారిథంని డిజైన్ చేయడం జరుగుతుంది. టిల్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఆ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రాపర్గా చెప్పాలంటే వితౌట్ ఎండ్ అనేది లేకుండా ఆ కండిషన్, ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ లైన్ షేర్ బిజినెస్లో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ని యాడ్ చేశారండి. సో దీనివల్ల మనకి వితౌట్ క్లోజింగ్ అనేది లేకుండా మనకి ఈ బిజినెస్ రన్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లైన్ షేర్లో మనము ఎలా ఎర్న్ చేయొచ్చు మనీ అనేది చూస్తే గిన ముందుగా ప్లాన్ గురించి డీటెయిల్స్ తీసుకుందాము. సో ఎలా మనం ఎర్న్ చేయవచ్చు, ఏ విధంగా మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే, మనకి ఈ లైన్ షేర్ అనేది 100% డీసెంట్రలైజ్డ్. 100% డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఆపరేటింగ్ అనేది ఎవరు ఉండరు. ఓవరాల్గా ఎంటైర్గా మనకి సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అంటే ఆల్రెడీ మీరు
ప్రీవియస్గా చాలా ప్లాన్స్ చేసి ఉంటారు అండ్ జాయిన్ అయి ఉంటారు. ఇటువంటి ప్రీవియస్గా మీరు జాయిన్ అయ్యి అటువంటి ప్లాన్లలో మీరు చూసింటే ఆ ప్లాన్లని విత్ ఇన్ 1 మంత్లోనూ 2 మంత్స్లోనూ క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ టైప్ ఆఫ్ ప్లాన్ని సెంట్రలైజ్డ్ ప్లాన్ అంటాం అనమాట. ఈ సెంట్రలైజ్డ్ ప్లాన్లు తీసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే ఈ సెంట్రలైజ్డ్ ప్లాన్లలో వన్స్ ఒక అడ్మిన్ అనేది ఇక్కడ ఉంటారు. ఈ అడ్మిన్ ద్వారా ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ అనేది బై కానీ సెల్ కానీ రిపోర్ట్స్ కానీ ప్రాఫిట్ ఆర్ లాస్ రిపోర్ట్స్ కానీ వాళ్ళ చేతిలో కంట్రోల్లో ఉంటాయి. మనకి పేఅవుట్స్ ఇవ్వాలన్నా వాళ్ళ చేతిలో కంట్రోల్లో ఉంటుందన్నమాట. అలా వీళ్ళు ప్రాఫిట్స్ని కంట్రోల్ చేస్తూ పేఅవుట్స్ని కంట్రోల్ చేస్తూ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్కి వస్తే ఎటువంటి కంట్రోలింగ్ అనేది ఉండదు. అండర్ ఎవరికి అంటే ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట. ఎంటైర్గా పర్సన్ టు పర్సన్ బిట్వీన్ ది పర్సన్ సిస్టమ్ టు సిస్టమ్ మధ్య మాత్రమే ఈ డీసెంట్రలైజ్డ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ లైన్ షేర్ అనేది చాలా సెక్యూర్డ్ సిస్టమ్ అండి. అండ్ ట్రాన్స్పరెంట్, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్గా చెప్పాలంటే వరల్డ్లో ఏ ఐడినైనా మనము ఏ ఐడినైనా యాక్సెస్ చేయవచ్చు. మీన్స్ వాళ్ళ ఐడిలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ కాకుండా వాళ్ళ ఐడిలో ఉన్నటువంటి ప్రాఫిట్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేయవచ్చు. ఎలా బిజినెస్ చేస్తున్నారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ని మనము క్లియర్గా చూడవచ్చు. బట్ వాళ్ళకి సంబంధించిన విషయాన్ని మాత్రం మనం హ్యాక్ చేయలేము, వాళ్ళ డేటాని హ్యాక్ చేయలేమన్నమాట. అంటే ఈ ట్రాన్స్పరెంట్ సిస్టంలో ఏమవుతుంది, మనకి సిస్టమ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, డేటా అనేది అందరికీ విజిబిలిటీలో ఉంటుంది. బట్ మనం హ్యాక్ చేయలేము, ఎవరు హ్యాక్ చేయలేరు. సో అంత సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనము ఎలా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అంటే వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే డైరెక్ట్ రెఫరల్ బోనస్. మనం డైరెక్ట్గా రెఫర్ చేసే వాళ్ళ ద్వారా కూడా మనకి హ్యూజ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ పాయింట్ ఇక్కడ మనకి ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే పేర్ టు పేర్ పేమెంట్స్ అనమాట. అంటే పర్సన్ టు పర్సన్ పేమెంట్స్ జరుగుతాయి. అంటే మనకు అడ్మిన్ అనేవాళ్ళు ఎవరు ఉండరు, మనకు పేఅవుట్స్ ఇవ్వడానికి అడ్మిన్స్ ఎవరు ఉండరు, పర్సన్ టు పర్సన్స్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఒకవేళ మనం ఎవరన్నా మనం రెఫర్ చేస్తే వాళ్ళ ద్వారా మనకి ఇమీడియట్గా మన వ్యాలెట్లోకి అమౌంట్ రావడం జరుగుతుంది తప్ప అడ్మిన్ దగ్గరికి వెళ్ళి అడ్మిన్ అప్రూవల్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన తర్వాత పేఅవుట్ పెట్టుకోవడం ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ బిజినెస్లో లేవు. ఈ బిజినెస్లో మనం ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఇట్స్ అవర్ క్యాపబిలిటీ అని చెప్పవచ్చు అనమాట. మనం ఎంత బిజినెస్కి వర్క్ చేస్తామో, ఎంత కష్టపడతామో అన్లిమిటెడ్ ఆఫ్ ఎథీరియమ్స్ మనం ఎర్న్ చేయొచ్చు. ఎథీరియం కాయిన్స్ అన్లిమిటెడ్, లిమిటెడ్ లేదండి డియర్ ఫ్రెండ్స్, లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్ ఆఫ్ ఎథీరియం కాయిన్స్ మనము ఈ బిజినెస్లో సంపాదించుకోవచ్చు అనమాట. ఫీచర్స్ కింద మనము చూస్తే ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లైన్ షేర్ బిజినెస్లోకి వస్తే మనకి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. L1 అండ్ L2 అనే 2 ప్లాట్ఫామ్స్ మనకు ఉంటాయి అన్నమాట. L1ని వర్కింగ్ స్లాట్ అంటాము, L2ని నాన్ వర్కింగ్ స్లాట్ అంటాం అన్నమాట. ఇక్కడ L1 అండ్ L2 అనే 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే లైన్ 1 లైన్ 2 ఆర్ లెవెల్ 1 లెవెల్ 2 అనే ప్లాట్ఫామ్ ఉంటాయి. ఈచ్ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో 16 స్లాట్స్ ఉంటాయి, మనకి 16 స్లాట్స్ ఉంటాయి. అలానే 2 స్లాట్స్ని కలిపితే L1లో 16, L2లో 16, టోటల్గా 32 స్లాట్స్ అనేవి మనకు ఈ ప్లాన్లో ఉన్నాయి. ఈ 32 స్లాట్స్లో మనము ఇన్కమ్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనం సంపాదించుకోవచ్చు. సో వీ కెన్ స్టార్ట్ ఇనిషియల్గా మనం ఏదైతే మనము బిజినెస్కి స్టార్ట్ చేస్తున్నామో ఆ అమౌంట్తో ఇనిషియల్గా మనకు L1లో స్లాట్ని పర్చేస్ చేయవచ్చు. డిఫాల్ట్గా L1లో ఒక స్లాటు, L2లో ఒక స్లాటు డిఫాల్ట్గా పర్చేస్ కావడం జరుగుతుందన్నమాట. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 0.04 ఎథీరియంతో మనము బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాము. ఈ 0.04 ఎథీరియం అనేది కాన్స్టెంట్గా ఈక్వల్గా చూడండి, 0.04 అనేది ఈక్వల్గా L1 స్లాట్ పర్చేస్ అవుతుంది, ఈ L2 స్లాట్ పర్చేస్ అవుతుంది. అంటే ఈచ్ స్లాట్లో 0.02 ఎథీరియం అనేది ఇన్వెస్ట్ కావడం జరుగుతుందన్నమాట. 0.02 ఎథీరియం అనేది ఈక్వల్గా ఇన్వెస్ట్ కావడం జరుగుతుంది. ఇనిషియల్గా మనము 0.02తో ఈచ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇనిషియల్గా ఈచ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో L1 అండ్ L2 టేబుల్స్ చూస్తే మనకి ఇనిషియల్గా ఇక్కడ చూడండి L1 టేబుల్, ఇది L1 టేబుల్. L1లో ఎన్ని స్లాట్స్ ఉంటాయని చెప్పాము, మనము
16 స్లాట్స్ ఉంటాయని చెప్పాం. ఫస్ట్ స్లాట్, సెకండ్, థర్డ్ అండ్ సో ఆన్ 16 స్లాట్స్. ఈ 16 స్లాట్స్లో డిఫరెంట్ ఇథీరియంస్ అంటే స్మాల్ వాల్యూ నుంచి అందరూ బై చేయడానికి కన్వీనియంట్గా స్మాల్ వాల్యూస్ దగ్గర నుంచి హయ్యర్ వాల్యూ వరకు అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ చేసుకోవడానికి డిఫరెంట్ వాల్యూస్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. వెరీ చీప్ ప్రైస్ నుంచి హయ్యర్ ప్రైస్ వరకు ఈ స్లాట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి మనకి డిజైన్ చేశారు. L2 లైన్ 2లో తీసుకుంటే మనము లైన్ 2లో తీసుకుంటే సేమ్ 0.02 ఎలాగైతే L1లో ఉందో సేమ్ స్లాట్స్ అనేవి మనకి లైన్ 2లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్గా 16+16 32 స్లాట్స్. బట్ ఈ L1ని ఏమంటామంటే వర్కింగ్ స్లాట్ అంటున్నాము. L2ని వర్కింగ్ స్లాట్ ప్లస్ నాన్ వర్కింగ్ స్లాట్గా ఇచ్చారు. L2ని వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ స్లాట్గా డిజైన్ చేశారు. ఓవరాల్గా ఇక్కడ మనం కింద చూస్తే ఈ వర్కింగ్ స్లాట్లో మనకి ABC అనే 3 స్లాట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్లాట్ 0.02 ఎథీరియంతో మనకి స్టార్ట్ అవుతుంది. 0.05 ఎథీరియం, 0.1 ఎథీరియం, 0.2 ఎథీరియం, ఇలా అప్ టు 16 ఎథీరియంస్ ఇచ్చాడు. ఇక్కడ అంటే మనకి 3 స్లాట్స్ ఇచ్చారు. వర్కింగ్ స్లాట్లో తీసుకుంటే 3 బ్లాక్స్ ఇచ్చారు. ABC అనే మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగిందనమాట. 1/3 మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఏబీసీ మ్యాట్రిక్స్లో చూడండి, ఏబీసీ మ్యాట్రిక్స్ మనకి తీసుకుంటే ఈ 3 వర్కింగ్ స్లాట్స్ ఈ వర్కింగ్ స్లాట్స్ మనం రెఫర్ చేయడం ద్వారా వస్తాయి, లేదంటే ఓవర్ఫ్లో ద్వారా కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈవెన్ వర్కింగ్ స్లాట్స్ అయినప్పటికీ ఓవర్ఫ్లో ద్వారా మనకి స్లాట్ ఫిల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ 0.02 ఎథీరియం తీసుకుంటే ఈచ్ స్లాట్ వర్త్ వచ్చి ఎంత అంటే 0.02 ఎథీరియము, 0.02 ఎథీరియం. ఈ బి వర్త్ ఎంత 0.02 ఎథీరియం, సి వర్త్ 0.02 ఎథీరియం. అలానే మనకి 0.05 స్లాట్లోకి వస్తే ఈచ్ స్లాట్ వాల్యూ వచ్చేసరికి 0.05 ఎథీరియం. ఈచ్ స్లాట్ వాల్యూ 0.05. సెకండ్ స్లాట్ వాల్యూ అంతే, థర్డ్ స్లాట్ వాల్యూ కూడా 0.05 ఎథీరియం. ఇక్కడ థర్డ్ వన్కి వస్తే 0.1 ఎథీరియం స్లాట్ ఇది. ఇక్కడ ఈ స్లాట్ వాల్యూ వచ్చేసరికి 0.1, 0.1 అలా మనకి 16 వరకు ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 8th స్లాట్ తీసుకుందాం, 1 ఎథీరియం స్లాట్. ఇక్కడ ఒక్కొక్క స్లాట్ వర్త్ ఎంత అండి, ఒక స్లాట్ ఫిల్ అయితే మనకి 1 ఎథీరియం రావడం జరుగుతుంది అనమాట. అలానే సెకండ్ స్లాట్ ఫిల్ అయితే 1 ఎథీరియం వస్తుంది. థర్డ్ స్లాట్ ఫిల్ అయితే థర్డ్ స్లాట్ వాల్యూ 1 ఎథీరియం. ఇలా మనకి ఏదైతే ఇక్కడ మనకి స్లాట్ వాల్యూ ఇచ్చారో ఈ స్లాట్ వాల్యూ అనేది మనకి ఒక బాక్స్ ఫిల్ అవుతే వచ్చే ఇన్కమ్ అన్నమాట. సో ఇక్కడ లైన్ షేర్ 2, అలానే లైన్ షేర్ 2ని వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద మనం చెప్పుకోవచ్చు. బట్ వర్కింగ్ కంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనే ఎక్కువ డిఫైన్ చేయడం జరిగిందనమాట. బట్ ఇక్కడ మనకి 2 ఇన్కమ్లు వస్తున్నాయి కాబట్టి నేను వర్కింగ్ స్లాట్ ప్లస్ నాన్ వర్కింగ్ స్లాట్ ఇన్కమ్ బోత్గా డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్గా 6 స్లాట్స్ ఉన్నాయి. ఏ, బి అండ్ ఏలో 2 పార్ట్స్ 1, 2, 3, 4 ఇలా మనకి 0.02 ఎథీరియం నుంచి మనకి 16 స్లాట్స్ ఇవ్వడం జరిగిందనమాట L1 అండ్ L2లో. ఓకే, సో నెక్స్ట్ చూస్తే మనకి ఓవరాల్గా స్ట్రక్చర్ కింద చూస్తే L1లో మనకి ఇన్కమ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది చూడండి. మీరు ఉన్నారండి, మీరు 3 పర్సన్ని రెఫర్ చేశారు. ఇనిషియల్గా మీరు రెఫర్ చేసే ముందర L1 స్లాట్ వర్కింగ్ స్లాట్ కదా, ఈ వర్కింగ్ స్లాట్ని మీరు పర్చేస్ చేశారు. ఇనిషియల్గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 0.04 అనేది 0.02 ఎథీరియం అనేది ఇక్కడ ఇన్వెస్ట్ కావడం జరిగింది. ఈ 0.02 ఎథీరియంతో మనకి మ్యాట్రిక్స్ అనేది పర్చేస్ చేసామన్నమాట. పర్చేస్ చేయగానే మనకి బ్లాంక్గా మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఒక పర్సన్ మనం రెఫర్ చేస్తామో, ఒక రెఫర్ అంటే ఏ పర్సన్ని ఈ బాక్స్ని ఏ అనుకుందాము, దీన్ని బి అనుకుందాము, దీన్ని సి అనుకుందాం. సో ఒక పర్సన్ ఏ అనే పర్సన్ రెఫర్ చేస్తాము. ఈ పర్సన్కి సంబంధించిన ఆ పర్సన్ జాయిన్ అయితే ఆ పర్సన్కి సంబంధించిన 100% ఇన్కమ్ మీ వ్యాలెట్కి రావడం జరుగుతుంది. అంటే ఈ పర్సన్ ఎంతతో జాయిన్ అవుతున్నాడు, ఈ బాక్స్ ఎంతతో ఫిల్ అవుతుంది, 0.02 ఎథీరియంతో ఈ బాక్స్ ఫిల్ అవుతుంది. అంటే ఎంటైర్ 0.02 ఎథీరియం అనేది మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. లైన్ షేర్ వ్యాలెట్లోకి రాదు, ట్రస్ట్ వ్యాలెట్లోకి వస్తుంది. కంపెనీతో ఎటువంటి సంబంధం లేకుండా మీ వ్యాలెట్లోకి వస్తుంది. అలానే బి స్లాట్ ఇంకొక పర్సన్ని రెఫర్ చేశారు, బి అనే పర్సన్ని. ఈ బి అనే పర్సన్ జాయిన్ అయితే ఈ బి అనే పర్సన్ జాయినింగ్ ద్వారా కూడా మీకు 100% ఇన్కమ్ అనేది మీ ట్రస్ట్ వ్యాలెట్కి రావడం జరుగుతుంది. అలానే సి అనే పర్సన్ మీరు రెఫర్ చేశారు,
బట్ సి అనే పర్సన్ జాయిన్ కాగానే మ్యాట్రిక్స్ నిండిపోయింది మనకి. ఈ మ్యాట్రిక్స్ నిండిపోయినప్పుడు నెక్స్ట్ ఎవరైనా పర్సన్ రెఫర్ అయితే మనకి ఎలా అనుకున్నప్పుడు మనము అగైన్ 0.02తో ఈ మ్యాట్రిక్స్ని ఈ స్లాట్స్ని బై చేయాల్సి ఉంటుంది. బట్ ఇలా ఎవ్రీ టైం మనం ఇన్వెస్ట్ చేయాలంటే సేమ్ స్లాట్ని ఇన్వెస్ట్ చేయాలంటే మనం లాస్ అవుతాం. అందువల్ల మనకి ఈ స్లాట్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము పర్చేస్ చేయకుండా ఉండటానికి ఈ స్లాట్ అనేది మనకి మన అప్లైన్కి వెళ్ళిపోయి అప్లైన్ ద్వారా రీఇన్వెస్ట్మెంట్ జరుగుతుందన్నమాట. అప్లైన్ ద్వారా రీఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇలా రీఇన్వెస్ట్ జరిగి ఫ్రెష్గా అగైన్ ఈ మ్యాట్రిక్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. మనకి ఈ స్లాట్ అనేది అగైన్ మనకి ఫ్రెష్గా రీఇన్వెస్ట్ అయ్యి ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము సేమ్ స్లాట్ని కొనే పని ఉండదు. సో నెక్స్ట్ టైం మనకు కావాలనుకున్నప్పుడు 0.02 బదులు అనదర్ స్లాట్కి అప్డేట్ కావచ్చు. సో మనకి ఈ స్లాట్ని ఎవ్రీ టైం రిపీటెడ్గా కొనకుండా ఉండటానికి ఈ ఇన్కమ్ అనేది మనకి అప్లైన్ ద్వారా వెళ్ళి అగైన్ ఈ మ్యాట్రిక్స్కి రీఇన్వెస్ట్ అయ్యి ఎవ్రీ టైం ఫ్రెష్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత అగైన్ ఈ బాక్స్ ఫిల్ అయితే మనకి 100% ఇన్కమ్ వస్తుంది. ఈ బాక్స్ ఫిల్ అయితే 100% ఇన్కమ్, అగైన్ ఈ బాక్స్ ఇన్కమ్ అప్లైన్ ద్వారా రీఇన్వెస్ట్ అయ్యి మళ్ళీ స్లాట్ ఓపెనింగ్ కావడం జరుగుతుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది మనకి. అలా ప్రతిసారి జరిగినప్పుడు ఎవ్రీ టైం మనకి ఎన్ టైంలో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీటెడ్గా లైఫ్ లాంగ్ మనకి ఇన్కమ్ రావడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా మనము ఈ లైన్ షేర్ లెవెల్ 1లోకైనా చూస్తే లెవెల్ 1లో చూస్తే మనకి 2 పేమెంట్స్ అనేవి మనకు వస్తున్నాయి. 1 పేమెంట్ అనేది మన స్పాన్సర్కి వెళ్ళి రీఎంట్రీ జరుగుతుందన్నమాట. మోర్ రెఫరెన్స్ మోర్ యాన్, మీరు ఎంతమందిని రెఫర్ చేస్తే అంత 100% ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఎంతమందిని మీరు రెఫర్ చేస్తే అంత ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. సో ఇనిషియల్గా 0.02 అయిపోయాక సపోజ్ మీరు 0.04 స్లాట్ని పర్చేస్ చేశారు అంటే 0.04 స్లాట్ని పర్చేస్ చేశారంటే ఒక్కొక్క బాక్స్ వాల్యూ వచ్చేసరికి మీకు 0.04 అనమాట. ఇది కూడా 0.04, ఇది కూడా 0.04. అంటే ఒక స్లాట్ ఫిల్ అయితే మీకు 0.04 ఎథీరియం రావడం జరుగుతుంది. బి బాక్స్ ఫిల్ అయితే 0.04 రావడం జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్ మీ అప్లైన్కి వెళ్ళి మీకు అగైన్ మ్యాట్రిక్స్ రీసైకిల్ అయ్యి రీఎంట్రీ కావడం జరుగుతుంది. మీరు ఇలా పర్చేస్ చేసుకుంటూ 1 ఎథీరియం వరకు రీచ్ అయ్యారు. 1 ఎథీరియం స్లాట్ వరకు పర్చేస్ చేశారు అంటే రైట్ నో మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 1 ఎథీరియం 24,000 ఉంది. 24,000 పెట్టి ఒక 1 ఎథీరియం బాక్స్ని పర్చేస్ చేశారు. 8th స్లాట్ అనుకుంటాను. ఈ ఎథీరియంని పర్చేస్ చేసినప్పుడు 1 ఎథీరియంలో మీకు ఒక బాక్స్ ఫిల్ అయితే 24,000 వస్తుంది. 100% ఇన్కమ్. ఈ 24,000 అనే 100% ఇన్కమ్ మీకు వస్తుంది. బి బాక్స్ ఫిల్ అయితే మీకు 24,000, సి బాక్స్ ఫిల్ అయితే ఈ ఇన్కమ్ 24,000 మీ అప్లైన్కి వెళ్ళి మీకు రీఇన్వెస్ట్ అవుతుంది. సో ఒక్క ప్రాసెస్లో మీకు ఒక సైకిల్లో 48,000 రావడం జరుగుతుంది. ఒక సైకిల్లో 48,000 రావడం జరుగుతుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బిజినెస్ జరిగినప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మ్యాట్రిక్స్ ద్వారా మీకు 48,000 అనేది మీ కంటిన్యూషన్గా బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైం మనము ఈ స్లాట్ని పర్చేస్ చేయకుండా. ఇది L1కి సంబంధించిన ప్లాన్కి సంబంధించిన డిజైన్. అలానే మనము L1లో చూసుకుంటే మనకి ఏమేమి స్లాట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ 0.02 నుంచి 0.05, 0.1, 0.2 అలా తీసుకుంటే అప్ టు 16 స్లాట్స్ ఉండడం జరిగింది. ఈ 16 స్లాట్స్ని పర్చేస్ చేస్తే మనకి సింగిల్ టైంలో మనకి 55 అంటే ఒక్కసారి గిన మనం పర్చేస్ చేస్తే అప్ టు ఈ లెవెల్కి రీచ్ అయితే గిన అప్ టు N16 ఈ స్లాట్ వరకు మనం రీచ్ అవుతే 55.59 ఇథీరియం మనకి రావటం జరుగుతుందన్నమాట. 1 ఇథీరియం వాల్యూ వచ్చేసరికి 24,000. రైట్ నో మార్కెట్ వాల్యూ 24,000 ఉంది. అలా 55.59 అంటే అప్రాక్సిమేట్లీ 56 ఇంటూ 56 వేయండి. సో ఎంత వస్తుందో చూసుకోండి ఒక్క సైకిల్కి. ఇలా అమౌంట్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి మన వ్యాలెట్కి రావడం జరుగుతుంది కంటిన్యూషన్గా. ఒక్కసారి ఈ లెవెల్కి రీచ్ అయితే మనము సపోజ్ ఏ లెవెల్కి రీచ్ అయినా ఆ లెవెల్ వరకు సంబంధించిన ఇన్కము మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా వస్తుందన్నమాట. అలానే L2 డిజైన్ గురించి చూద్దాం. L2 స్ట్రక్చర్ గురించి. ఈ L2లో మనకి A,B 2/4 మ్యాట్రిక్స్ ఇది. ఈ A,B అనేది ఫస్ట్ లెవెల్లో A,B 2 స్లాట్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ లెవెల్లో వస్తే 1, 2, 3, 4 అంటే ఏలో మనకి 1, 2 స్లాట్స్ ఉన్నాయి. బిలో
3,4 స్లాట్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మీరు ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 0.02తో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 0.02 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఒక్కొక్క స్లాట్ వాల్యూ 0.02 ఎథీరియం అనమాట. ఒక్కొక్క స్లాట్ వాల్యూ 0.02 ఎథీరియం. ఇక్కడ మనము ఈ L2లో మనము స్లాట్ మనకి పర్చేస్ చేసినప్పుడు ఏలో మనకి ఏదన్నా పర్సన్ అనేది ఫిల్ అయితే, ఒక స్లాట్ అనేది ఫిల్ అయితే ఏ కామా బీకి సంబంధించిన ఇన్కమ్లు గ్లోబల్లోకి వెళ్ళిపోతుంది ఈ ఇన్కమ్ అనేది. అంటే మన అప్లైన్కి కానీ, మన టీంకి కానీ, మన పక్కన టీంకి కానీ, ఎక్కడికైనా కానీ వరల్డ్ వైడ్ జాయినింగ్లోకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా ప్రతి ఒక్కరి నుంచి ఏ కామా బి స్లాట్కి సంబంధించిన ఇన్కము గ్లోబల్లోకి వెళ్ళటం జరుగుతుంది అనమాట, గ్లోబల్ టీమ్. సో 2 పేమెంట్స్ ఏ కామా బీకి సంబంధించిన ఇన్కము గ్లోబల్లోకి వెళ్ళిపోతాయి. అలానే 1, 2, 3 ఈ 1, 2, 3కి సంబంధించిన ఇన్కమ్స్, ఈ 1కి సంబంధించిన ఇన్కమ్ 100% మీ వ్యాలెట్లోకే వచ్చేస్తుంది. 2కి సంబంధించిన 100% ఇన్కమ్ మీ వ్యాలెట్లోకి వస్తుంది. థర్డ్ పర్సన్కి సంబంధించిన ఇన్కమ్ మీ వ్యాలెట్లోకి వస్తుంది. బట్ లాస్ట్ది 4th స్లాట్. ఈ 4th స్లాట్కి సంబంధించిన ఇన్కము ఇక్కడ స్లాట్ ఫిల్ కాగానే మీకు మ్యాట్రిక్స్ అనేది ఫుల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ జాయినింగ్ రావాలంటే మళ్ళీ నెక్స్ట్ మనం పర్చేస్ చేయాలి. ఇలా పర్చేస్ చేయకుండా ఉండటం కోసము 4th స్లాట్కి సంబంధించిన ఇన్కము రీసైకిల్ కావడానికి మన అప్లైన్ ద్వారా అగైన్ మ్యాట్రిక్స్లో రీఇన్వెస్ట్ అయ్యి మనకి ఫ్రెష్గా మ్యాట్రిక్స్ అనేది అగైన్ బ్లాంక్గా ఓపెన్ కావడం జరుగుతుంది. అగైన్ మనకి స్లాట్లు ఫిల్ కావడం జరుగుతుంది. ఈ L2ని బేసికల్గా మనము నాన్ వర్కింగ్ స్లాట్స్ అని చెప్పవచ్చు. అలాంగ్ విత్ వర్కింగ్ స్లాట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో బోత్ కాంబినేషన్ ఆఫ్ వర్కింగ్ స్లాట్ ప్లస్ నాన్ వర్కింగ్ స్లాట్. ఈ L2లో మనకి ఎలా పేమెంట్స్ వస్తున్నాయో చూడండి. 2 పేమెంట్స్ వచ్చేసి ఏవి 2 పేమెంట్స్ అంటే ఏ కామా బి. ఈ ఏ కామా బికి సంబంధించిన పేమెంట్స్ గ్లోబల్లోకి వెళ్ళిపోతున్నాయి. 3 పేమెంట్స్ టు యువర్ వ్యాలెట్. 3 పేమెంట్స్ అనేవి మన వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. 1 పేమెంట్ ఏదైతే మనకి 4th స్లాట్ ఉందో, ఈ 1 పేమెంట్ అనేది స్పాన్సర్కి వెళ్ళి రీఇన్వెస్ట్ కావడం జరుగుతుంది. మోర్ నెంబర్ ఆఫ్ రెఫరల్స్, మన ఎంతమంది రెఫర్ చేయగలిగితే అంత ఫాస్ట్గా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఒకవేళ రెఫర్ చేయకపోయినప్పటికీ కూడా గ్లోబల్ ఏదైతే ఎలా అయితే మనం గ్లోబల్లోకి ఇస్తున్నామో ఏ కామా బి స్లాట్ని, అలా ప్రతి ఒక్కరు గ్లోబల్లోకి ఇస్తారు. ఈ గ్లోబల్లోకి ఇవ్వటం వల్ల మనకి ఏ కామా బి అనేవి ర్యాండమ్గా సిస్టమ్ అల్గారిథం బేస్డ్గా ఫిల్ అయ్యి మనకి దాని ద్వారా ఇన్కమ్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా L2లో మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ L2లో చూసుకుంటే అగైన్ చూడండి, ఇక్కడ L2 స్ట్రక్చర్ ఇది. సో L2కి సంబంధించిన స్ట్రక్చర్ ABCDEF అంటే ఏకి బికి సంబంధించిన ఇన్కమ్ అప్లయన్స్కి వెళ్ళిపోతున్నాయి. CDEకి సంబంధించిన 100% ఇన్కమ్స్ మీకు రావడం జరుగుతుంది మీ వ్యాలెట్లోకి. Fకి సంబంధించిన ఇన్కమ్ అప్లైన్ ద్వారా రీఇన్వెస్ట్ అవుతుంది, రీసైకిల్ అయ్యి రీఇన్వెస్ట్ అవుతుంది అనమాట. రీసైకిల్ అంటే ఏం లేదండి, మ్యాట్రిక్స్ నిండిపోయినాక మళ్ళీ ఫ్రెష్గా మనకి మ్యాట్రిక్స్ ఓపెన్ కావాలి, ఖాళీగా ఓపెన్ కావాలి. ఈ ఖాళీగా ఓపెన్ కావాలంటే ఒకటి మనం బై చేయాలి. ఇలా ప్రతి స్లాట్ని సేమ్ స్లాట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం బై చేయాలంటే మనం అమౌంట్ని లాస్ అవుతాము. ఫ్యూచర్గా ఫర్దర్ స్లాట్కి గ్రో కాలేము. అందుకని మనము ఒక స్లాట్ని రీసైకిల్ కావడం కోసం అప్లైన్ ద్వారా రీఇన్వెస్ట్మెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఆల్గారిథంని డిజైన్ చేశారు సిస్టమేటిక్గా. సో L2లో తీసుకుంటే మనకి ఓవరాల్గా మనము 16 లెవెల్కి రీచ్ అయితే గిన మనము ఒక్క సైకిల్కి 111.16 ఎథీరియం కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే 111.16 ఎథీరియం ఇంటూ 24,000 మనము సంపాదించవచ్చు. ఈ అమౌంట్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే మనకి ఏదైతే ఉందో 111.16 అనేది మనకి క్యుములేటివ్గా బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి వచ్చే ఇన్కమ్ కాదు, క్యుములేటివ్గా జరుగుతూనే ఉంటుంది. అంటే మీరు అప్రాక్సిమేట్గా చూసుకుంటే మనకి 26,67,000 అనేది మనకి రిపీటెడ్గా మనకి బిజినెస్లో రావడం జరుగుతుందన్నమాట ఈ లెవెల్కి రీచ్ అయ్యేసరికి. ఓకే, ఇలా L2లో మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే మనకి ప్యాక్ 2 ఈ L2లో మనకి
0.02 స్లాట్తో ఉంటుంది. నెక్స్ట్ 0.05, 0.1 ఇలా ఒక్కొక్క స్లాట్ని మనం అప్గ్రేడ్ అవుతూ వెళ్తాము మనకు వచ్చిన ఇన్కమ్ బట్టి. వెళ్ళాలా అప్గ్రేడ్ కావాలా లేదనేది మన చాయిస్. ఎక్కువ మోర్ ఇన్కమ్, ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్కమ్ యూ కెన్ అప్గ్రేడ్ టు మోర్ లెవెల్స్. ఇఫ్ యూ డోంట్ వాంట్ మోర్ ఇన్కమ్, మీరు లిమిటెడ్గా చాలు నాకు ఇంతవరకే చాలంటే ఇంతవరకే ఉండొచ్చు. లేదు నేను అన్లిమిటెడ్ ఆఫ్ ఎథీరియం సంపాదించాలి, ఎక్కువ ఇన్కమ్ కావాలనుకుంటే మోర్ స్లాట్స్కి అప్గ్రేడ్ కాండి. సో ఇలా మనం తీసుకుంటే అప్ టు 16 లెవెల్స్ వరకు మనం ఎథీరియం ఇవ్వడం జరిగింది. L2లో మనకి 111.16 వరకు ఈ ఎథీరియం మనం సంపాదించుకోవచ్చు. ఇవి మనకి L1 అండ్ L2కి సంబంధించిన టోటల్ మ్యాట్రిక్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓవరాల్గా ఈ L1 అండ్ L2లో మనం 16th లెవెల్ రీచ్ అయితే మనకి 166.75 ఎథీరియంస్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్ 40 ల్యాక్స్. ఒక సైకిల్కి మనం 40 ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు. ఒక సైకిల్కి 40 ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు. అలా ఎన్ నెంబర్ ఆఫ్ సైకిల్లో ఎన్ నెంబర్ ఆఫ్ 40 ల్యాక్స్ అనేది మనము ఈ బిజినెస్లో సంపాదించుకోవడానికి హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. ఇలా మనకి ఈ అల్గారిథంని డిజైన్ చేస్తున్నారు. ఇక్కడికి మనం చూస్తే ప్రాక్టికల్గా L1 మన బేసిక్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ బేసిక్ ప్లాట్ఫామ్లో చూడండి L1 ఎలా ఇచ్చారు. సో 0.02 ఇవి పర్చేస్ చేసిన స్లాట్స్ అనమాట. ఈ పర్చేస్ చేశారు, ఎన్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ని పర్చేస్ చేశారు. ఓవరాల్గా 12 డేస్లో చూడండి ఎంత ఇన్కమ్ వచ్చింది. 2400 అనేది ఇన్కమ్ రావడం జరిగింది. 2400 అనేది ఇతనికి ఇన్కమ్ రావడం జరిగింది అనమాట. సో అప్ టు 1 ఎథీరియం వరకు లెవెల్ 1లో అప్గ్రేడ్ అయ్యాడు ఇతను. ఈ పర్సన్ వచ్చేసరికి 1 ఎథీరియం వరకు అప్గ్రేడ్ అయ్యాడు. ఇక్కడ చూడండి మనకి 4 నెంబర్స్ అంటే 4 టైమ్స్ రీఇన్వెస్ట్ జరిగింది. ఇలా రీఇన్వెస్ట్ జరిగినాక మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అయింది. సో ఇక్కడ 1 and 2 ఇన్వెస్ట్ జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే థర్డ్ స్లాట్ ఫిల్ అవుతుందో అగైన్ థర్డ్ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు 2 టైమ్స్ రీఇన్వెస్ట్ అయింది కదా, థర్డ్ స్లాట్ ఫిల్ కాగానే అగైన్ రీఇన్వెస్ట్మెంట్ 3 వస్తుందన్నమాట. ఇది తీసుకుంటే మనకి 1 టైం రీఇన్వెస్ట్ అయింది. ఇలా అప్ టు 1 ఎథీరియం వరకు పర్చేస్ చేశారు. లెవెల్ 1లో 1 ఎథీరియం వరకు పర్చేస్ చేశారనమాట. ఈ ఇంకా అప్గ్రేడ్ కాలేదు. అప్గ్రేడ్ కావాలంటే మీరు ఈ బై నవ్ అనేది క్లిక్ చేసి మీరు ఇథీరియం ట్రస్ట్ వాలెట్ ద్వారా మనము అమౌంట్ని పే చేసి అప్గ్రేడ్ కావచ్చు. అలానే లెవెల్ 2లో చూడండి. ఇక్కడ లెవెల్ 2 ఏమని చెప్పాను, A, B స్లాట్స్ ఉంటాయి. ఈ A, B స్లాట్స్లో అగైన్ అగైన్ 2 స్లాట్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి మనకి. ఓకే, ఇక్కడ రెడ్ అనేది ఓవర్ఫ్లో అండి. ఇక్కడ రెడ్ చూడండి ఓవర్ఫ్లో అంటామన్నమాట. ఎక్కడి నుంచైనా ఇన్కమ్ రావచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఈ ఓవర్ఫ్లో జస్ట్ తను స్లాట్స్ పర్చేస్ చేసి వదిలేశాడు. బట్ ఇక్కడ చూడండి ఓవర్ఫ్లో వచ్చేసి పడతా ఉంది. అంటే గ్లోబల్గా ఎక్కడి నుంచైనా వచ్చి ఈ స్లాట్ ఫిల్ కావచ్చు. ఈ బ్లూ స్లాట్స్ వచ్చేసి తన డౌన్లైన్లో తన టీంలో వాళ్ళ ద్వారా వచ్చి ఫిల్ అయినవి. ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసరికి వరల్డ్ వైడ్లోంచి ఫిల్ అయిన స్లాట్స్, వరల్డ్ వైడ్లో మనకి తనకి వచ్చి ఫిల్ అయిన స్లాట్స్ అనమాట. ఓకే, ఈ వరల్డ్ వైడ్ ద్వారా మనకు ఒక స్లాట్ ఫిల్ అయితే ఇతనికి ఒక ఇథీరియం కాయిన్ ఫిల్ అయ్యేందుకు 24,000 వస్తుంది. 2 ఇథీరియం ఫిల్ అయితే తనకి ఒక స్లాట్కి 48,000 వస్తుంది. ఇక్కడ 3 ఇథీరియం ఫిల్ అయితే 68, థర్డ్ ఇథీరియం పర్చేస్ చేశాడు కాబట్టి ఒక స్లాట్ ఫిల్ అయితే ఇక్కడ మనకి గ్లోబల్లోకి వెళ్ళిపోయింది 68,000 అనేది. అనదర్ స్లాట్ ఫిల్ అయితే తనకి 68,000 ఒక సింగిల్ సైకిల్లో ఒక బాక్స్కి రావడం జరుగుతుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇథీరియం పర్చేస్ చేసినప్పుడు అన్లిమిటెడ్గా ఇథీరియంస్ మనకి ఇన్కమ్ రావడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్క ఎథీరియంకి చాలామంది అడుగుతూ ఉన్నారు, మనం ఫస్ట్ స్లాట్ని బై చేయాలంటే ఎంత డాలర్స్ కావాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను. సో 0.02 ఎథీరియం అంటే మనకి $6 ప్లస్ పర్చేస్ చేసేటప్పుడు ట్యాక్స్ కూడా ఉంటుందండి, నెట్వర్క్ ట్యాక్స్. అది మీకు లైవ్లో ఎప్పటికప్పుడు వేరియబుల్ అది, ఆ ట్యాక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 0.05 ఎథీరియం వచ్చేసరికి $15.5, 0.1 ఎథీరియం పర్చేస్ వాల్యూ వచ్చేసరికి $31, 0.2 ఎథీరియం అనేది మనకి $62, 0.3 ఎథీరియం అనేది $93, 0.4 ఎథీరియం 124, 1 ఎథీరియం ప్రైస్ $310. అలా అప్ టు 16 ఎథీరియం కోసం మనకి $4,966గా ఇవ్వడం జరిగిందనమాట. ఓవరాల్గా మనకి ప్లాన్కి సంబంధించిన వివరాలు ఇవ్వండి. సో మ్యాక్సిమం మనకి ఇలా స్లాట్స్ని L1, L2లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. మనము ఇనిషియల్గా L1లో 0.02తో మనము జాయిన్ అవుతున్నాం కాబట్టి మనం L2లో 0.05 వరకు మాత్రమే కొనగలం అన్నమాట. నెక్స్ట్ L2లో స్లాట్ కొనాలంటే మనకి L1లో అనదర్ స్లాట్ పై చేయాలి. అంటే
L1లో సెకండ్ స్లాట్ పర్చేస్ చేయాలి 0.05, అంటే L1లో 2 స్లాట్లు మనం బై చేస్తే L2లో ఓవరాల్గా 4 స్లాట్స్ బై చేయొచ్చు. L2లో మనము L1లో 3 స్లాట్స్ బై చేస్తే L2లో 6 స్లాట్స్ బై చేయొచ్చు. L1లో 3 స్లాట్స్ వేస్తే L2లో 6, L1లో 4 స్లాట్స్ వేస్తే L2లో 8 స్లాట్స్, L1లో 8 స్లాట్స్ పర్చేస్ చేస్తే L2లో 6 స్లాట్స్ మనం పర్చేస్ చేయొచ్చు. ఇలా మ్యాట్రిక్స్ని మనము పర్చేస్ చేయడానికి ప్రాపర్గా మనకి సిస్టమ్ని డిజైన్ చేశారనమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఎంత ఎథీరియంస్ అని చేయొచ్చు అనేది ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది. 6 పీపుల్స్తో జస్ట్ ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ ఇవ్వడం జరిగిందనమాట. కంపెనీ వాళ్ళు 6 పర్సన్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే L1లో ఒక స్లాటు, L2లో ఒక స్లాటు పర్చేస్ చేయడానికి మీకు 750 రూపీ వితౌట్ ట్యాక్సెస్ మనకి పడుతుంది. అంటే ఇక్కడ మనం 750 పెట్టి ఇన్వెస్ట్ చేస్తే మనకి 2625 రూపాయలు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. L1లో ఒక 2 స్లాట్స్, L2లో 2 స్లాట్స్ పర్చేస్ చేస్తే 2625 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ 9187, 9187. L1లో 3 స్లాట్లు, L2లో 3 స్లాట్లు కింద పర్చేస్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ 6375 రూపీ అవుతుంది. మనకు వచ్చే ఇన్కమ్ 22312 అవుతుంది. L1లో 4 స్లాట్, L2లో 4 స్లాట్స్ కింద పర్చేస్ చేస్తే 13,087 అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనకు వచ్చే ఇన్కమ్ 48,565. అలానే ఇలా L1లో 6 స్లాట్స్, L2లో 6 స్లాట్స్ పర్చేస్ చేయడానికి 40,125 అనేది మనకి అమౌంట్ అవసరం అవుతుంది. మనకు వచ్చే సింగిల్ టైం ఇన్కమ్ వచ్చేసరికి 1,40,000 అవుతుంది. సో ఇక్కడ చూపించే ఇన్కమ్ 1 సైకిల్కి మాత్రమే. అంటే మనకి n నెంబర్ ఆఫ్ సైకిల్స్ రీఇన్వెస్ట్ జరిగినప్పుడు n నెంబర్ ఆఫ్ 1,40,000 రావడం జరుగుతుంది. ఇలా ఫైనల్గా మనం తీసుకుంటే 1 ఎథీరియంకి కింద తీసుకుంటే చూడండి, 1 ఎథీరియం కింద మనం తీసుకుంటే ఇలా ఇక్కడ ఎథీరియం కాస్ట్ 1 ఎథీరియం తీసుకుంటే 2,06,000 మనకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అట్లీస్ట్ 1 ఎథీరియం అంటే 7 స్లాట్స్ ఇన్ L1, 7 స్లాట్స్ ఇన్ L2 పర్చేస్ చేయడానికి 58,875 రూపాయలు మనకు అవుతుంది. మనకు వచ్చే ఇన్కమ్ 2,06,062 రూపీ సింగిల్ సైకిల్కి రావడం జరుగుతుంది. ఇలా ఈ 2 lakhs అనేది n నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్యూములేటివ్గా వస్తూ ఉంటుంది ర్యాండమ్గా. సో ఓవరాల్గా 32 స్లాట్స్లో మనకి వస్తే 16 స్లాట్స్ L1లో, 16 స్లాట్స్ L2లో వస్తే మనకి 20 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 70 lakhs అనేది మనకి సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, సింగిల్ టైం రిటర్న్ రావడం జరుగుతుంది. n నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనకి 70 lakhs ఇంటూ n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనము మెయిన్గా ఈ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ చాలా డీసెంట్రలైజ్డ్గా, చాలా సెక్యూర్డ్గా ఉండేటటువంటి సిస్టమ్తో లాంచ్ చేశారు. మనకి ఇక్కడ బ్లాక్ చైన్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది చెప్తా ఉన్నాము. ఈ బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్లో మనకు వస్తే స్మార్ట్ కాంట్రాక్ట్లో ఏ సిస్టమ్ని మనము ఎవరు హ్యాక్ చేయలేరు. ప్రీవియస్గా చూస్తే ఈ బ్లాక్ చైన్స్ ప్రీవియస్గా బిట్ కాయిన్స్ ఇవి హ్యాక్ చేశారని చెప్తూ ఉంటారు. బట్ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్ని ఎథీరియం కాయిన్కి మాత్రమే అప్లై చేయడానికి ఉంటుంది. సో ఈ ఎథీరియం కాయిన్కి సంబంధించిన స్మార్ట్ కాంట్రాక్ట్లో ఎవరు మీకు సంబంధించిన ఈ కాయిన్స్ని, ఈ వ్యాలెట్ అమౌంట్ని ఎవరు హ్యాక్ చేయలేరు. అంత సెక్యూర్డ్గా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ మీన్స్ అల్గారిథం. ఇలా సిస్టమేటిక్గా అల్గారిథం ఇచ్చారనమాట. ఓవరాల్గా మీరు బ్రీఫ్గా కింద చూస్తే అసలు ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది ర్యాండంగా మనము ఐడి చూడండి. అసలు ఈ కంపెనీని ఎత్తేయడానికి ఛాన్స్ ఉందా, తీసేయడానికి ఛాన్స్ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఈ కంపెనీ ఎంతకాలం నడుస్తుంది అంటే ఇక్కడ ఎవరు ఓనర్ లేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పర్సన్ లేరు. సో అందుకని n నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటర్నెట్ ఎంత యాక్సెసింగ్ ఉంటే అన్ని ఇయర్స్ మనకి కంపెనీ రన్ అవుతూ ఉంటుంది. మనకి ఈ 1,2 అనేది మనకి అడ్మిన్ అంటే సీఈఓకి సంబంధించిన ఐడీస్. మీరు కింద సీఈఓకి సంబంధించిన ఇన్కమ్ చూస్తే ఈ 12 daysలోనే $3,23,856 అనేది రావడం జరిగింది. సో జస్ట్ ఏం చేశారు, స్లాట్ పర్చేస్ చేసి L1, L2లో వదిలేశారండి. సో వాళ్ళు ఏం చేసేది ఇక్కడ ఏం లేదు, జస్ట్ స్లాట్స్ పర్చేస్ చేసి వదిలేశారు. ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఓవర్ఫ్లో ద్వారా ఇక్కడ చూడండి ఎక్కడి నుంచో ఇన్కమ్ వస్తుంది. అతను 1 స్లాట్, బట్ ఇతనికి వచ్చిన ఓవర్ఫ్లో స్లాట్ ఎంత 24,000 అనేది 64,996 నెంబర్ నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి 4th ఎథీరియం పర్చేస్ చేశారంటే ఎంత, ఆల్మోస్ట్ 1 lakh చేంజ్. ఒక్క స్లాట్ ఫిల్ అయితే 1 lakh వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, 42,875 నెంబరు ఈ స్లాట్ పర్చేస్ చేయడం వల్ల తనకి ఇన్కమ్ వెళ్ళింది. ఇలా బిజినెస్ జరుగుతూ ఉండే కొద్దీ వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గదు.
వీళ్ళకు వచ్చిన ఇన్కంలో ఏ రూపాయి కూడా మనకి తీసి ఇవ్వట్లేదు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తనకి ఇన్కమ్ పెరుగుతుంది తప్ప మనకు వచ్చే ఇన్కంలో 1 రూపీ కూడా మనకి ఇవ్వట్లేదు. పియర్ టు పియర్ అంటే పర్సన్ టు పర్సన్ బిజినెస్ జరుగుతూ ఉంది తప్ప మనకి సీఈఓ నుంచి మనం చేసే బిజినెస్ సీఈఓకి ఇన్కమ్ వెళ్తే సీఈఓ వచ్చే ఇన్కంలోంచి మనకి ఇవ్వట్లేదు. సో ఈ బిజినెస్ రన్ అయినంతకాలము తనకి ఒక 12 డేస్ రన్ అవుతేనే $3,00,000 $3,23 తనకి రావడం జరుగుతుంది. ఇలా ఇయర్స్ జరిగితే తనకి ఎంత ఇన్కమ్ ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. నేను ఎందుకు ఈ సిస్టమ్ రన్ అవుతుంది, ఈ సిస్టమ్, ఈ అల్గారిథం, ఈ సాఫ్ట్వేర్ అనేది ఎందుకు రన్ అవుతుంది ఇంటర్నెట్ ఉన్నంతకాలం అంటే జనాలు జాయిన్ అవుతున్న కొద్దీ, పీపుల్ జాయిన్ అవుతున్న కొద్దీ తనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ తనకైతే మనకి ఓవర్ఫ్లోస్ వచ్చాయో, మన నెంబర్స్లో కూడా ఓవర్ఫ్లోస్ ఇందాక చూపించాను, అలానే ఓవర్ఫ్లోస్ ఇన్కమ్ రావడం జరుగుతూ ఉందన్నమాట. అలానే మనకి ప్రతి ఒక్కరికి ఈ ఓవర్ఫ్లోస్ ద్వారా ఇన్కమ్ కంటిన్యూషన్గా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ ప్లాన్లో ఎవరికి సంబంధించినదైనా మనము చూడవచ్చు, ఎవరికి సంబంధించిన ఇన్కమ్ అయినా మనం చూడవచ్చు. చూడండి ఇక్కడ యాక్సింగ్, బట్ వీళ్ళకి సంబంధించింది ఏదైనా మనం మ్యానిపులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి క్లిక్ చేస్తున్నాను, బట్ ఏమొస్తుంది మనకి ఎర్రర్ వస్తుంది. టు యాక్టివేట్ ది పర్చేస్ యూ నీడ్ టు యూజ్ ఆథరైజ్ లాగిన్ అంటే ఏంటి, మన ట్రస్ట్ వాలెట్ ద్వారా మాత్రమే లాగిన్ కాంటుంది. సో ఎవరిదైనా మనం ట్రాన్స్పరెంట్గా చెక్ చేసుకోవచ్చు ఈ బిజినెస్లో, బట్ మనం మాత్రము ప్రాపర్గా ఆ బిజినెస్ని చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎలా బిజినెస్ని డెవలప్ చేశారో చేసుకోవచ్చు, బట్ మనం మాత్రము ఏమీ మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది మేము ఎవరిని చేర్చలేము, మాకు ఎలా ఇన్కమ్ అనుకుంటే అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు ఇన్వెస్ట్ చేసుకొని, ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీ అప్లైనర్ మంచి వర్క్ చేస్తూ ఉంటే, వాళ్ళకి పెద్ద టీం ఉంటే, వాళ్ళ టీం అనేది గ్రోయింగ్లో ఉంటే అలాంటి చోట మీరు ఇన్వెస్ట్ చేసుకొని వదిలేస్తే కన్నా స్లాట్ని, ఇన్వెస్ట్మెంట్ అంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ని పర్చేస్ చేసుకొని వదిలితే కన్నా మీకు లాంగ్ టర్మ్లో స్లాట్స్ ఓవర్ఫ్లో ద్వారా స్లాట్స్ ఫిల్ అయ్యి మీకు ఇన్కమ్ రావడం జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ జస్ట్ జాయిన్ చేసి వదిలేశాడు, బట్ ఇక్కడ ఓవర్ఫ్లో ద్వారా మనకి స్లాట్ ఫిల్ అవుతూ వచ్చింది. ఇలా ఈ బిజినెస్ మనకి లైఫ్ లాంగ్ రన్ అవుతుంది. ఓనర్ అనేవాళ్ళు ఎవరూ లేరు. జస్ట్ మీకు అర్థం కావడం కోసం చాలా ఈజీ లాంగ్వేజ్లో ప్లాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సిస్టమ్ చాలా సెక్యూర్డ్ అండ్ ఎక్కువ కాలం రన్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ స్ట్రాంగ్ బిజినెస్ అని ఇప్పుడు చెప్పినటువంటి రీజన్స్తో నేను ఈ బిజినెస్ చాలా మంచి బిజినెస్, ప్రతి ఒక్కరికి ఎర్నింగ్ చేసుకోవడానికి మంచి అవకాశంగా చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఈ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మా టీం ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సపోర్ట్ అనేది మీ యొక్క అప్లయన్స్ ద్వారా కానీ, మా టీంకి సంబంధించిన అప్లయన్స్ ద్వారా కానీ, లేదంటే నా ద్వారా కానీ మీకు సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై presentation, you have to subscribe my channel. Further more updates in my channel. Thank you to all of you. Bye bye.